వంటగదిలో టమాటాలు మెత్తపడినా లేదా కుళ్ళిపోయినా వెంటనే వాటిని చెత్తబుట్టలో పారేయడం మనందరికీ అలవాటు. అలా చేయటం ద్వారా మీరు ఒక గొప్ప సహజ వనరును వృధా చేస్తున్నారని మీకు తెలుసా? పండు కుళ్ళిపోయినా దాని లోపల ఉండే విత్తనాలు, ఆమ్లాలు ఎప్పటికీ శక్తివంతంగానే ఉంటాయి. ఈ వ్యర్థ టమాటాలను మీ తోటలోనూ, ఆపై ఇంటిని శుభ్రం చేయటంలో ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం. టమాటాలో ఉండే సిట్రిక్ మాలిక ఆమ్లాలు లోహపు పాత్రలను మెరిపించటంలో మేటిగా పనిచేస్తాయి. అంతేకాకుండా ఇందులో ఉండే పొటాషియం, భాస్వరం వంటి పోషకాలు మొక్కలకు అద్భుతమైన ఎరువుగా ఉపయోగపడతాయి. ఆహార వ్యర్థాలను తగ్గించుకుంటూనే మన ఇంటిని పచ్చదనంతో ఎలా నింపుకోవచ్చు, కుళ్ళిన టమాటాల నుండి విత్తనాలను ఎలా మొలకెత్తించాలి అనే ఆసక్తికరమైన అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. కుళ్ళిన టమాటా లోపల విత్తనాలు సురక్షితంగా ఉంటాయి. వీటిని చిన్న ముక్కలుగా కోసి కుండీలోని మట్టిలో పాతిపెట్టండి. కేవలం 10 నుంచి 15 రోజుల్లోనే ఆరోగ్యకరమైన టమాటా మొలకలు వస్తాయి. బయట విత్తనాలు కొనే పని లేకుండా మీరే స్వయంగా తాజా కూరగాయలను పండించుకోవచ్చు. మొక్కలకు సహజ ఎరువు టమాటాల్లో నత్రజని, పొటాషియం, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. కుళ్ళిన టమాటాలను నేరుగా కంపోస్ట్ డబ్బాలో వేయటం వల్ల అవి విచ్ఛిన్నమై పోషకాలు అధికంగా ఉండే ఎరువుగా మారతాయి. ఇది నేల నాణ్యతను పెంచి మొక్కల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. కుళ్ళిన టమాటాలను ఉపయోగిస్తున్నప్పుడు చేతులకు గ్లౌజులు ధరించడం మంచిదే. విత్తనాల కోసం ఉపయోగిస్తున్నప్పుడు అవి మరీ లోతుగా కాకుండా పైన తేలికగా మట్టితో కప్పండి. కుళ్ళిన టమాటాలను తోట మట్టిలో కలిపేటప్పుడు వాటిని చిన్న ముక్కలుగా చేసి కలిపితే అవి త్వరగా భూమిలో విచ్ఛిన్నమై మొక్కలకు పోషకాలు అందుతాయి.